హలో వివర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 14. అనురాధ తలవంచుకున్నది. సారీ రవి, ఇక నిన్ను నేను రక్షించలేను. నేను నీకోసం పడిన శ్రమంతా వృధా అయిపోయింది అంటూ గొణిగింది. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె మాటలకు నవ్వాడు. మరో కథకు ప్రారంభమా కాదు, ఓ మనిషి జీవితానికి ముగింపు. ఎవరా మనిషి? నేను ఇక నిజం చెప్పక తప్పదు. గుడ్, చెప్పు. నువ్వు చెబుదామనుకుంటున్న ఆ నిజమేమిటో చెప్పు. నేను డబ్బున్న అందమైన ఆడదాన్ని. టీవీగా నలువైపులా ఒకసారి చూసింది. మెడవరకు కత్తిరించుకున్న నల్లటి జుట్టు అటు ఇటు కదిలేలా తల తిప్పుతూ, నేను బీటెక్ చదివాను, పాసవుతాను, డిస్టింక్షన్లో పాసవుతాను. ఆమె ఒక్క క్షణం ఆగింది, దీర్ఘ శ్వాసం తీసుకుంటూ. ఆపైన భుజం మీదుగా చున్నీని సర్దుకుంది. రవి నాతో చాలా స్నేహంగా ఉండేవాడు, చాలా చనువుగా ఉండేవాడు, చాలా కలుపుగోలుతనంగా ఉండేవాడు. నేను అలాగే ఉండేదాన్ని. నాకు నలుగురితో నవ్వుతూ తిరగటమంత సరదా మరొకటి లేదు. ఒకరోజు రవి నన్ను వాళ్ళింటికి ఆహ్వానించాడు. చాలా కాజువల్గా రమ్మనమన్నాడుగదా అని వెళ్ళాను. అక్కడకు వెళ్లిన అరగంటకుగాని నాకు తెలిసి రాలేదు, ఆ రోజు నా జీవితంలోనే అత్యంత హేయమైన రోజని. అసలు వాళ్ళింటికి వెళుతున్నప్పుడే అడిగాను, రత్నను కూడా పిలుచుకు వెళదామా అని. అదెందుకు అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. ఇద్దరికీ చెడిందా అన్నాను. చెడేందుకే ఉన్నది. అది డబ్బు మనిషి, నేను డబ్బున్న మనిషిని. డబ్బులు కావాల్సినప్పుడల్లా నా దగ్గరకు వస్తుంటుంది, నా కోరిక తీరుస్తుంటుంది, డబ్బులు తీసుకువెళుతుంటుంది అన్నాడు. ప్రేక్షకులలో కూర్చున్న కృష్ణ, శరత్, జయంతి, సుధల మొహాలు ఆమె మాటలకు కోపంతో ఎర్రగా కందిపోయాయి. చేతి నరాలు ఫట్మని విరిగిపోయేలా పిడికిళ్లు బిగుసుకుపోయాయి. భుజంగం చాలా ఇబ్బందిగా అటు ఇటూ కదిలాడు. జయంతొక్కడే ఆమె మాటలను నిర్లక్ష్యంగా వింటూ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. నేనన్నాను, నాకు రత్న ఎప్పుడూ అలా అనిపించలేదు అని. అప్పుడు రవి, తెల్లనివన్నీ పాలనుకోవద్దని మన పూర్వులు ఏనాడో చెప్పారు. నువ్వు చూడు, బో లాశంకరుడిలా బడబడా వాగుతూనే ఉంటావు. నీ మాటలు, చేష్టలు చూసి చాలామంది నిన్నో కిలాడీ అనుకుంటారు. కాని నీ అంత మంచి మనిషి ఈ ప్రపంచంలో మరొకరు ఉండరని నాకు తెలుసు అన్నాడు. ఆడదాన్ని గదా, అతడి పోగడ్తలకు ఉబ్బితబ్బెబోతాననుకున్నాడు పాపం రవి. అతడు ఆగలేదు, ఇంకా చెబుతూనే ఉన్నాడు. నీకు డబ్బున్నది, నాకు డబ్బున్నది. నీకు అందమున్నది, నాకు అందమున్నది. మనిద్దరిది ఒకే చదువు, ఒకే టేస్ట్. మనిద్దరం పెళ్లి చేసుకంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఏముంటుంది? అతడి మాటలకు బిత్తరపోయి కళ్లార్పటం కూడా మరిచిపోయి అతడినే చూస్తూ డిపోయాను. నలుగురి దృష్టిలో రత్న నాక్కాబోయే భార్యగదా. తరువాత మన సంసారంలో పేచీలేమైనా వస్తాయేమోనని భయపడుతున్నావా? అదేం లేదు. డోంట్ వర్రీ. ఆ పిచ్చి మొహాన్ని 2 క్షణాల్లో లేపేయవచ్చు. వెరీ ఈజీ అన్నాడు. నాకు నోటమ్మట మాట పెగల్లేదు. శరీరం భయంతో సన్నగా వణికింది. ఏం చేయాలి నేను? అతడి మాటలు వింటుంటే భూమి కంపిస్తూ నంత భయమేసింది నాకు. 2 క్షణాల్లో లేపేయటమంటే? అనురాధ గుండెల మీద చేయి వేసుకు భయంగా నలుగురి వంకా చూడసాగింది. ఆ తరువాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు, తరువాత ఏమైంది? ఏముంది అయ్యేటందుకు? అసలు నేనన్నడూ అతడ్ని ఆ దృష్టితో చూడనే లేదు. అంతదాకా ఎందుకు? అతడి తెలివిని, మంచితనాన్ని చూసి దేవుడిలా ఊహించుకుంటున్న అతడిలో అంతర్గతంగా అలాంటి రాక్షసుడు ఉన్నాడా అనే శాఖ నుండి నేను కోలుకోలేకపోయాను. నేను విభ్రాతితో కూడిన మైకల్లో అచేతనంగా ఉండగానే అతడు ఎప్పుడు నా దగ్గరకు వచ్చాడో నాకు తెలియదు. నా భుజాల మీదుగా ఉన్న చున్నీని తీసి ఎప్పుడు అవతల పడేశాడో నాకు తెలియదు. నా టాప్ గుండీలు ఎప్పుడు తీశాడో నాకు తెలియదు. అతడి చేతులు నా భుజాల మీదుగా క్రిందకు జారుతున్నప్పుడు, అతడి వెచ్చటి శ్వాస నా మెడ క్రిందగా పాములా జరజరమంటున్నప్పుడు నేను ఉలిక్కిపడి అతడి వైపుకు మెడ తిప్పాను. అతడి కళ్ళు కామపు కోరికతో తడిసి ముద్దయి ఉన్నాయి. విసురుగా ఒక్క విదిలింపు విదిలించాను నేను అతడిని. అతడి ఆటవిక చర్యను సహించలేక పెద్దగా అరిచాను, బిహేవ్ ప్రాపర్లీ, చదువుకున్నావు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని జ్ఞానహీనుడివా అంటూ. నేను ఎదురు తిరగటంతో తనని తాను తెలుసుకున్నాడు రవి. మదోన్మత్తమైన శరీరాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. నా అరుపులకు, నా తీక్షణపు చూపులకు అతడి శరీరంలోని వేడి చప్పగా చల్లారిపోయింది. సారీ, సారీ అనురాధ అంటూ నా చేతులు పట్టుకుని బ్రతిమలాడసాగాడు. నువ్వు నాయందు చూపిస్తున్న చనువుని చాలా తప్పుగా ఊహించుకున్నాను అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. నా డ్రస్సు సర్దుకుని నేను చికాగా బయటకు వచ్చాను. నా మూడంతా పాడైపోయింది పూర్తిగా. తర్వాత 2 రోజులకుగాని రవి నాకు కనబడలేదు. అది దూరం నుంచి. చాలా రోజుల వరకు తప్పు చేసిన వాడిలా తలవంచుకు తిరిగాడు. ఆ సంఘటనను ఇంకెవరైనా చూశారా? చూశాడో లేదో నాకైతే తెలియదుగాని నేను ఆ గదిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ల వంటమనిషి ఆరెంజ్ జ్యూస్ గ్లాసులతో తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. ఆ తరువాత? తప్పు చేసినవాడు తన తప్పు తెలుసుకున్నప్పుడు మనం మన్నించటంలోనే గొప్పతనమున్నది. రవి తరువాత మరెన్నడూ అలా ప్రవర్తించలేదు.
అందుకే నేను ఆ సంఘటనను ఆనాడు నాకు బాధ కలిగించిన నా గుండెల్లో నుంచి తుడిచివేశాను. మామూలుగా స్నేహంగా ఉండిపోయాను. మనసు తేలికబడ్డట్లుగా ఊపిరి పీల్చుకున్నది. అది సరే, ఇప్పటి ఆ డబ్బుకి ఆ రోజున అతడి ప్రవర్తనకు సంబంధమేమిటి? అదే చెప్పబోతున్నాను. మేం గతం మరిచిపోయి స్నేహితుల్లా ఉన్నాం అని చెప్పానుగదా. క్రితం నెలలో ఒకరోజున రవి నా దగ్గరకు వచ్చాడు, అర్జెంటుగా 50,000 కావాలి అంటూ. ఎందుకు అన్నాను. అవేవీ అడగొద్దు అన్నాడు. 10 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. నా అకౌంట్లో చూస్తే ఉన్నాయి. స్నేహితుడిగా అతడికేం అవసరం వచ్చిందోనన్నట్లుగా మరేమీ ఆలోచించకుండా ఆ రోజే డ్రా చేసి అతడికిచ్చాను. నాకు బాగా గుర్తు. అన్నీ 500 రూపాయల నోట్లు. అతడు ఆ డబ్బును ఏం చేశాడో నాకు తెలియదు. మీరు చెబుతున్నదాన్ని బట్టి ఇప్పుడా డబ్బే ఆ హంతకుడి దగ్గరకు చేరిందని అర్థమవుతున్నది. తిరిగి ఇస్తానన్నట్లుగా ఆ 50,000 తెచ్చి ఇచ్చాడా? ఎట్లా తెచ్చిస్తాడు? జైల్లో ఉన్నాడుగదా. రవి మిత్రులు సర్వం మరిచిపోయి ఓ విభ్రాతికరమైన ట్రాన్స్లో ఉన్నట్టుగా ఆమెనే రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయారు. అంటే సుధాకర్ చెప్పినట్లుగా ఈ హత్య వెనుక అవంతేగాకుండా రవి కూడా ఉన్నాడన్నమాట. చాలా విచిత్రంగా ఉన్నది గదు అనురాధ, అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె ముఖకవళికలనే పరీక్షగా చూస్తూ. ఇందులో విచిత్రమేమున్నది? రవికి ఒకేసారి 2 విజయాలు లభించాయి. రత్నను, అవంతిని కూడా వదిలించుకున్నాడు. అవంతిని వదిలించుకోవాల్సిన అవసరం అతడికేమున్నది? ఆమెతో అతడికి పరిచయమే లేదు కదా. ఆస్ట్రాలా అమ్మాయి ఓ పెద్ద హోటల్లో రిసెప్షనిస్ట్గా చలామణి అవుతున్న అందమైన కాల్గరల్. చీకటి తప్పులు బయటకు తెలియవు కదా. ఆమె బాగా డబ్బున్న రవితో ఉన్న తన బంధాన్ని ఉపయోగించుకుని అతడిని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నదో ఎవరికి తెలుస్తుంది? వాళ్ల ఎత్తులు వాళ్లకే తెలియాలి అన్నది కళ్ళు పెద్దవి చేసి చక్రాల్లా తిప్పుతూ. ఆమె మాటలు వింటున్నప్పుడు మొట్టమొదటిసారిగా జయంత్ పళ్ళు నూరాడు. అనురాధ మీద కోపం సెగలు పోగలై అతడిని నిలువునా దహించి వేస్తోంది. యస్, యూ ఆర్ పర్ఫెక్ట్ కరెక్ట్. నువ్వు సరిగ్గా చెప్పావు అనురాధ. చీకటి తప్పుల్ని బయటకు లాగటం చాలా కష్ట. వాటిని చూడాలి అంటే చాలా కాంతివంతమైన దీపాలను వెలిగించాలి. అవునా? ఎస్ సార్, అన్నది తల ఎగరేస్తూ అనురాధ. అలాంటి దీపాలు నా దగ్గర చాలా ఉన్నాయి. వెలిగించమంటావా? అఫ్కోర్స్, ఒక్కొక్కటే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తిరిగి తన కళ్లద్దాలను మరోసారి తుడిచిపెట్టు ఆమె సమాధానం కోసం ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు కొద్ది క్షణాలు. ఆయన మాటలు అర్థం కానట్లుగా విచిత్రంగా ఆయన వంక చూసింది అనురాధ. మొదటిదా చాలా వెలుగునిచ్చే ఫ్లో రోసెంట్ దీపం. నువ్వు భగవద్గీత మీద ప్రమాణం చేసి నీ జీవితంలో అత్యంత హేయమైన రోజని చెప్పావే, ఆ రోజు. అప్పుడు సరిగ్గా గడియారం 1 గంట కొట్టింది. జడ్జిగారు కాగితాలు సర్దుకుంటూ కేసును రేపుదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నాను అన్నారు. జయంత్ వడివడిగా బయటకు నడిచాడు. హీరో హోడాను తీసుకుని విసురుగా కిక్కొట్టి రమీన రోడ్డు మీదకు దూకించాడు. ముప్పె సృజన, అవంతి ఎదురెదురుగా కూర్చున్నారు హాల్లో సోఫాలలో. అప్పుడు సరిగ్గా 9 గంటలయింది. జయచంద్ర డిపార్ట్మెంటల్ స్టోర్సుకు వెళ్లిన తరువాత అన్నీ సర్దేసి రెండోసారి కాఫీ త్రాగుతూ కూర్చున్నారు. ₹2. దేవుడు నన్ను రక్షించటానికే నిన్ను తన దూతలా పంపాడా మా ఇంటికి అనిపిస్తున్నది అవంతి, అన్నది సృజన. ఆమె కళ్ళు ఆనందంతో కాంతివంతంగా మెరుస్తున్నాయి. ఇందులో నేను చేసిందేమున్నది అక్కా, అన్నది తలవంచుకుని అవంతి. నేను నిన్ను చాలా మాటలన్నాను. అవమానకరంగా మాట్లాడాను. అయినా నా సంసారం బాగుపడుతుందనే సదుద్దేశ్యంతో నువ్వు వాటిని భరించి మౌనంగా ఉండిపోయావు. మన నాటకంతో ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. నామీద అనుమానంతో కుళ్ళిపోతున్న ఆయన మనస్సును నీ మూలంగా బాగుచేయగలిగాను. అవంతి మాట్లాడలేదు. రాత్రి మేం ఇద్దరం నిద్రపోలేదు, అన్నది సిగ్గుపడుతున్నట్లుగా తలవంచుకుని సృజన. ఎర్రని ఆమె చెంపలు గులాబీ రంగులోకి మారాయి. అవంతి వింతగా సృజన ముఖంలోకి చూసింది. గత కొన్ని నెలలుగా రోజూ సూటీపోటీ మాటలతో మనస్సులు విరిచేసుకుని దూరదూరంగా పడుకునేవాళ్లం మేము. ఇప్పుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు ఆయన. కంటికి కనబడేవన్నీ నిజాలు కాదని, ప్రతి మనిషి మరో మనిషిని, అందునా జీవితాంతం సహచరులుగా ఉండవలసిన భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకంతో ఉండాలేగాని లేనిపోనివి ఊహించుకుని, ఆపోహలు సృష్టించుకుని జీవితాన్ని నరకప్రాయం చేసుకోకూడదని ఆయన గ్రహించిన క్షణం. మా గదిలో మేము చాలా కాలం తరువాత ఒకటైనప్పుడు రాత్రి చీకట్లు తొలగి ఎప్పుడు సూర్యోదయమైందో కూడా మాకు తెలియదు. ఆమె మాటలు జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందినట్లుగాను, ఆ ఆనందంలోనే ఆమె మాటలన్నీ తడిసి ముద్దయినట్లుగానూ ఉన్నాయి. కొన్ని నిమిషాల వరకు ఆమె ఆ స్మృతుల నుండి కోలుకోలేకపోతున్నట్లుగా తలెత్తలేకపోయింది. అవంతి తృప్తిగా ఆమె ముఖంలోకి చూస్తున్నది. ఇక నీ ఇబ్బందులు త్వరలోనే తీరాలని నేను భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను, సృజనే అన్నది. తిరిగి అవంతి ముఖంలో విషాదపు ఛాయలు. మీరు నన్ను ఆదరించిన దాని ముందు నేను మీకు చేసిన సాయం చాలా చిన్నది. నీ ఇబ్బందులు క్షణికమైనవి. మహా అయితే కొద్ది రోజులు, కానీ నాకో అవి కొనసాగిస్తే మా జీవితాలనే అర్ధాతరంగా త్రూచివేసేవి. నువ్వు ఫోను గణగణా మ్రోగింది. ఈ సృజన వెళ్లి ఫోన్ ఎత్తిది. అవతలి మాటలు వింటూనే, చెల్లి, బావగారు నీతో మాట్లాడతారట, అన్నది.
అవంతి విభ్రాంతిగా సృజన ముఖంలోకి చూస్తూ వెళ్లి ఫోన్ అందుకున్నది. హలో అవంతి. నేను జయచంద్రనమ్మ. నీకు ఎదురుగా నిలబడి చెప్పటానికి సిగ్గుపడుతున్నాను. నా మనస్సు రిపేరు చేసా. ఈ మా సంసారాన్ని బాగుచేసిన నీకు నా కృతజ్ఞతలు. ఐడియా నీదనీను, ఆచరణ మీ ఇద్దరిదనీనూ తెలిసింది. అవంతి మాట్లాడలేకపోయింది. ఇంకో విషయం. నువ్విక ఆ హోటల్లో పని చేయవద్దు. మన సృజన డిపార్ట్మెంటల్ స్టోర్సుకు నువ్వు మేనేజర్వి. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దాన్నే పట్టుకు వేళ్లాడుతూ మీ అక్కను నిర్లక్ష్యం చేయడం వలననే ఇలాంటి ఇబ్బందులు మమ్మల్ని, మా సంసారాన్ని ఒక ఊపు ఊపినయని నాకు బాగా అర్థమైంది. అందుకే ఇక మా సంసార నౌక సాఫీగా ముందుకు సాగిపోయేటందుకుగాను మనిద్దరం చెరి 6 గంటలు స్టోర్సును మేనేజ్ చేద్దా. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నువ్వు, 3 నుంచి రాత్రి 9 గంటల దాకా నేను. మరోటి కూడా. ఎప్పుడన్నా మీ అక్క సరదాగా సినిమాకు వెళ్తా అన్నదనుకో, మన డ్యూటీలు తారుమారవుతాయి. నీకోసం ఓ స్కూటీ కూడా బుక్ చేయబోతున్నాను. అతడు ఆనందంగా చెప్పుకుపోతూనే ఉన్నాడు. అవంతి కొడుతూనే ఉన్నది. ఉదయం 9:50 జడ్జిగారు తన ఛేంబర్లోకి చాలా చిరాగ్గా వచ్చారు. ఆయన కారు కోర్టు ఆవరణలోకి వస్తుండగానే అక్కడ చేరిన కాలేజీ విద్యార్థినులు పెద్దపెట్టున అరిచిన అరుపులతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిది. అనురాధను వెంటనే విడుదల చేయాలి. అనురాధ నిర్దోషి అంటూ నినాదాలు ఉవ్వెత్తున లేచాయి. జడ్జిగారు ఇన్స్పెక్టర్ను పిలిచి ముందు బయట అరుపులు ఆగేలా చూడమన్నాడు. సరిగ్గా 10 గంటలకు ఆయన కోర్టు హాల్లోకి వచ్చారు. అనురాధను వ్యానులో నుంచి దించి లోపలకు తీసుకొస్తూ ఉన్న సమయంలో మరోసారి బయట కేకలినబడ్డాయి. అనురాధ బోనులో నిలబడి తలెత్తి ఒకసారి నలువైపులా చూసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి ఆమె ముందుకు వెళ్లాడు. నిన్న మనం నీ జీవితంలో అత్యంత హేయమైన రోజని చెప్పావే, ఆ రోజు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న నువ్వు చెప్పినదంతా నేను చాలా ఓపిగ్గా విన్నాను గదా. అలాగే ఈరోజు నేను చెప్పేది కూడా మధ్యలో ఎక్కడా అడ్డు తగలకుండా సావధానంగా విను. ఆ తరువాత ఎవరు చెప్పింది సరైనది అనేది మనం మన సాక్షుల ద్వారా రుజువు చేసుకుందాం. ఓకే. అనురాధ మాట్లాడలేదు. ఆయన ముఖంలోకే నిర్వికారంగా చూస్తూ నిలబడిపోయింది. ఆ రోజు ఏమైందంటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొదలుపెట్టాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటల వేళ రవి ఆబిడ్స్తో తన పుట్టిన రోజుకుగాను కొత్త డ్రెస్ కొనుక్కుని షాపు నుండి బయటకు వస్తూటే అనురాధ కనబడింది. హాయ్. ఏమిటి విషయం? స్పెషల్ ఏమైనా ఉన్నదా? అడిగింది అనురాధ. ప్లీజ్ రవి. ఎల్లుడి నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్ డే టు యూ అన్నది చేయి జాపి నవ్వుతూ. ఇప్పుడు కాదు చెప్పవలసింది. ఎల్లుడి కేకు కోసేటప్పుడు అన్నాడు నవ్వుతూ. నన్నేం ప్రజెంటేషన్ ఇవ్వమంటావ్? అన్నది అతడికి మరింత దగ్గరగా జరుగుతూ. నాక్కావాల్సింది అడిగి ఇవ్వటంలో అందమేమున్నది? నాకు నచ్చింది కనిపెట్టి ఇవ్వటంలోనే నీ గొప్పతనం ఉంటుంది అన్నాడు రవి ఆమెను క్రీగంట చూస్తూ. ఓకే. ఇప్పుడు నాకేం పని లేదుగాని పద మీ ఇంటికి వెళ్లి కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం ఏసీ ముందు. ఆ కబుర్లలోనే నీకిష్టమైన ప్రజెంటేషన్ ఏదో నేను కనిపెట్టేస్తాను. నా బుర్ర వెరీ షార్ప్ అని నీకు తెలుసుకదా. 2 కార్లు తరువాత పావుగంటకే రవి ఇంటి ముందు ఆగాయి. ₹2 లోపలకు వెళ్లారు. రవి సరాసరి తన బెడ్రూంలోకి వెళ్లి కొత్త బట్టల కవర్ను మంచం మీద పడేశాడు. ఏసీ ఆన్ చేశాడు. వెనగ్గా వచ్చిన అనురాధ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నది. రవి వంట మనిషిని పిలిచి ఫ్రెష్ ఆరెంజెస్ ఉంటే 2 జ్యూస్ తయారు చే అని చెప్పాడు. చెప్పు అనురాధ. ఈ మధ్య ఇంత తీరిగ్గా నిన్ను చూడటం ఇవ్వాలే. యూనియన్ యాక్టివిటీస్తో ఎప్పుడూ బిజీగా ఉండే నీతో హాయిగా 10 నిమిషాలు కబుర్లు చెప్పటమంటే చాలా గొప్ప విషయమే అది. యూనియన్ గొడవల నుంచి, రాజకీయాల నుంచి, డబ్బు నుంచి, ఫ్యాక్టరీ వ్యవహారాల నుంచి, ప్రేమ జంటల నుంచి ఒకదాంట్లో నుంచి మరొక దాంట్లోకి దూకుతూ చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు వాళ్ళ ₹2. మాటలతో నన్ను మభ్యపెట్టటమేనా? ఇస్తా నన్న ఆరెంజ్ జ్యూస్ ఇచ్చేదేమైనా ఉన్నదా? అన్నది లేచి నిల్చుంటూ అనురాధ. రవి లేచి వంటమనిషిని పిలవబోయాడు. ఒక్క క్షణం ఆగు, నీ పుట్టినరోజు కానుక ఏమిటో చెప్పని అంటూ ముందుకు వచ్చింది అనురాధ. చున్నీ తీసి మంచం మీద పారేసింది. నాకు అందమున్నది. నీకు అందమున్నది. నాకు డబ్బున్నది. నీకు డబ్బున్నది. నాకు చదువున్నది. నీకు చదువున్నది. జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో నీకు తెలుసు. నీకంటే ఎక్కువగా నాకు తెలుసు. ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నది అనురాధ. రవి ఆమెను విచిత్రంగా చూస్తున్నాడు. ఆమె మాటలు ఎందుకో చాలా ఎబ్బెట్టుగా ఉన్నట్లనిపించింది. ఆమె టాప్ గుండీలు తీసింది. టాప్ను సగం క్రిందకు జార్చింది. స్పష్టగా ఆమె వేసుకున్న తెల్లటి అల్లిక బ్రా కళ్లకు కనబడుతున్నది. అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, పుట్టినరోజు ప్రెజెంటేషన్ ఏమిటో తెలుసా? నా స్వీట్ ముద్దు. ఇది ఆరంభం. నువ్వా రోజున మన వివాహాన్ని డిక్లేర్ చేయాలి. ఆపైన వెంటనే పెళ్లి. తదుపరి హనీమూన్కు అమెరికానో, ఇంగ్లాండో. పెట్టెల నిండా డబ్బు కట్టలతో విదేశాలన్నీ తిరిగేయటమే. మన జీవితంలో ఆనందాన్ని సంపూర్ణంగా ఆకాశమెత్తు లేచే కెరటాలా అనుభవించటమే ముందుకు వచ్చింది.
రవిని ఆనుకుంటూ నిలుచున్నది. అతడి భుజాల మీద చేతులు వేసి అతడిని గుండెలకు హత్తుకునేటందుకుగానో బలంగా తన వైపుకు లాక్కున్నది. రవి బెత్తరపోయాడు. అనుకోని ఆమె ప్రవర్తనకు. ఎంతో హుందాగా, అపురూపంగా చూసుకోవాల్సిన ఒక స్త్రీ ఆ క్షణాన అతడికి ఓ బరితెగించిన రాక్షసిలా కనబడింది. అనూరాధ! పెద్దగా అరిచాడు గట్టిగా కళ్ళు మూసుకుని రవి. గెటౌట్! గెటౌట్! ఐసే గెటౌట్! నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో! వెంటనే వెళ్ళిపోవాలి! వెళ్ళిపోతేనే నేను కళ్ళు తెరిచేది అన్నాడు లోపల కనుగుడ్లు చిట్లిపోతయ్యేమోనన్నంత గట్టిగా రెప్పలు నొక్కిపట్టి. నా ప్రాణం పోయినా నువ్వు నా ముందు అలా అర్ధనగ్నంగా నిలబడి ఉండగా నేను కళ్ళు తెరవను. గెటౌట్! అనూరాధ నీరసపడిపోయింది అతడి ప్రవర్తనకు. తన ఇల్లుగాని ఆ చోట, తనలా ఉండటంలోని ఇబ్బందులేమిటో క్షణంలో గ్రహించిన ఆమె వెంటనే టాప్ సరిచేసుకుంది. భుజాన చున్నీ వేసుకుంది. సారీ! సారీ! అంటూ వెనుదిరిగింది. అప్పుడే ఓ భీకర ప్రతిజ్ఞ చేసింది. నన్ను కాదని ఆ రత్నను ఎలా వివాహం చేసుకుంటావో నేను చూస్తాను. నా అంతటా నేనుగా అర్పితం చేసుకోవాలనుకున్న నా శరీరాన్ని, నా అందాన్ని గడ్డిపో చలా తృణీకరించిన నువ్వు. యూ డామిట్! నీకు జీవితంలో ఏ స్త్రీ సుఖమూ లేకుండా చేయకపోతే నా పేరు అనూరాధే కాదు. ఓడిపోయిన మహారాజ్ఞిలా తలవంచుకుని గొనుక్కుంటూ బయటకు అయోమయంగా నడిచింది. ఆమె ఆవేశంగా రవి ముందుకు వెళ్లి అతడిని పెనవేసుకోబోయినప్పుడే కాదు, తరువాత ఆమె వికృత చేష్టలను కూడా విభ్రాతిగా నోరు తెరుచుకు చూస్తూ తలుపు దగ్గర ఆరెంజ్ జ్యూస్ గ్లాసులతో నిలబడి ఉన్న వంటమనిషిని ఆమె గమనించలేదు గడపవతల కాలు పెడుతున్నప్పుడుగాని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముందుకు వచ్చి అనూరాధ కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నేను చెప్పిందానికి నువ్వు ఎస్ అంటావా నో నో అంటావా అన్నాడు. నో 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 అన్నది పెద్దగా అరుస్తున్నట్లుగా. ఓకే ఓకే. నువ్వు సుబ్రహ్మణ్యం అనే పేరున్న మనిషిని ఎప్పుడైనా చూశావా? అతనెవరు? నన్ను ప్రశ్నించవద్దు. ప్రశ్నలు వేసే హక్కు నాది. సమాధానాలు చెప్పవలసిన విధి నీది. మొదటి రోజు ఈ కోర్టులో రవి బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలో మార్తా డరావుగారి చెప్పును దొగిలించి జడ్జిగారి మీదకు విసిరేటందుకు మనిషిని ఏర్పాటు చేశాడే అతను. అనూరాధ ఆయన్నే చూస్తున్నది కళ్ళు పెద్దవి చేసుకుని. ఓకే. గుర్తుకు రాలేదు కదా? ఫరవాలేదు. మరో దీపం వెలిగిస్తాను. అప్పుడైనా గుర్తుకు వస్తుదేమో చూద్దా. రత్నను ఎలా రవికి దూరం చేయాలా అని నీ బుర్ర అతి భయంకరంగా ఆలోచిస్తున్న సమయంలో నీకు దేవుడిచ్చిన వరంలా రవి చెప్పిన టెలిఫోన్ల మీద ఆట నీ ఊళ్ళో వచ్చివాలింది. రత్నను రెచ్చగొట్టి ఆమె అర్ధరాత్రి పూట ఫోన్ను చేసేలా చేశావు. తరువాత అలా ఫోను చేస్తున్నప్పుడు ఆమెను చంపేటందుకుగాను సుధాకర్ను ఏర్పాటు చేశావు 50,000 అన్నీ 500 రూపాయల నోట్లు. సుధాకర్ ఎవరో నీకు తెలియదు కాని అతడిని ఏర్పాటు చేసింది ఎవరో నీకు తెలుసు. అతడే సుబ్రహ్మణ్యం. అంటే మీ ఫ్యాక్టరీలో వర్కర్ల మధ్య తెంపులు పెడుతూ, వాళ్లను విడదీస్తూ, వాళ్ల కోరికలను నిర్వీర్యం చేస్తూ మీకు చెంచాలా పనిచేస్తూ తాడే అతడు సుబ్రహ్మణ్యం అంటే. ఇంకా గుర్తుకురాలేదా? ఫరవాలేదు. పోలీసుల ఆధీనంలో ఉన్న అతడిని ఓ అరగంటలో నీ ముందుంచబోతున్నాను. అప్పుడు గుర్తించుదువుగాని. అనూరాధను సన్నని వణుకు ఊపుతున్నది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది ఆయన మాటలకు. యువరానర్! ఎదురీతలో జయంతనే క్రైమ్ రిపోర్టర్ ఉన్నాడు. అతడు హతురాలు రత్నకు పెదనాన్న కొడుకు. ఈ కేసులో తలదూచి హంతకులను గుర్తించాలని వివరాలు సేకరిస్తున్న సమయంలో ఈ అనూరాధ అతడు తన ముసుగును తొలగించబోతున్నాడని తెలుసుకున్నప్పుడు అతడింటిమీద రౌడీల చేత దాడి చేయించి ఇల్లా చెల్లా చెదరు చేసి అతడిని భయపెట్ట ప్రయత్నించింది. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.